తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారికి ఇద్దరు కూడా వైస్ ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చెర్లపల్లి దగ్గర 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ దొరికింది. అంతేకాకుండా 2 రోజుల క్రితం ఏకంగా మేధా స్కూల్లో ఒక కుటీర పరిశ్రమ లెక్క అక్కడ డ్రగ్స్ దొరికింది. ఎక్కడికెళ్ళో వచ్చిన డ్రగ్స్ కోసమే ఆ రోజు విశ్వేశ్వరరెడ్డి గారు ఈ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరికి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు వైట్ ఛాలెంజ్ నేపథ్యంలో నేను అక్కడికి వస్తా. నేను ఈ వైట్ ఛాలెంజ్ను కేటీఆర్ గారికి విశ్వేశ్వరరెడ్డి గారికి విసురుతున్నా. మన ముగ్గురం కలిసి వెళ్ళి ఏ ప్రభుత్వ ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ దగ్గరైనా సరే, లేకపోతే ఇంకే ప్రభుత్వ సూపరింటెండెంట్ దగ్గరైనా సరే మనం పోయి మన నమూనాలు ఇద్దాము. ఇది వైట్ ఛాలెంజ్ గిట్ట అందరూ ఒకరికొకరు ఇసురుకుంటే ఇది చాలా మంచిది. ఈ సమాజంలో డ్రగ్స్ మీద అవేర్నెస్ అవగాహన వస్తుంది. అండ్ ఇది తప్పక నేను రేపు ఇలా పాల్గొంటాను. రెడ్డి గారు మరి వీళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్ మీద ఆ రోజు వైట్ ఛాలెంజ్ జరిగింది. ఇక్కడ వైట్ ఛాలెంజ్ జరిగింది. ఇగో ఇది అప్పటి ఫోటో, ఇది అప్పటి వీడియో ఫోటో. ఇగో ఇక్కడ నేను విశ్వేశ్వరరెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు ఆ రోజు ఎందుకు ఇచ్చిందంటే వీళ్ళిద్దరు కూడా నమూనాలు ఇవ్వడం ప్రధాన కారణం ఏంటంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 16 మంది సినిమా యాక్టర్లను, అంటే ఇంక్లూడింగ్ రవితేజ, మరి చాలా మంది సినిమా యాక్టర్ వాళ్ళ గోళ్ళు, రక్త నమూనాలు అన్ని తీసుకుని నవనీత ఆయన పేరు నవదీప్, రక్త నమూనాలు అన్ని తీసుకుని అప్పుడు సబర్వా సిట్టిగా వేసి వాళ్ళ మొత్తం ఎంక్వైరీ చేసిండ్రు. ఆ కేసు ఏమైంది, ఆ ఎంక్వైరీ ఏమైంది, ఇయాటి వరకు ఆ రిపోర్ట్ ఎక్కడ కూడా బయటికి రాలేదు. కానీ అది కేటీఆర్ గారు అప్పుడు ఒక బఫూన్ అని నామే స్టేట్మెంట్ ఇచ్చిన, ముషిరాబాద్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన, దానిపైన వాళ్ళు ఏం చర్యలు తీసుకోలే. ఇది ఎక్కడ జడ్సన్ కేటీఆర్ మధ్య నడుస్తుందని, హైజాక్ చేయాలని, నా పేరు రావద్దని ఈ వైట్ ఛాలెంజ్ చేసి ఈ వైట్ ఛాలెంజ్ ఇచ్చినాక మరి ఇద్దరు సిపాయిలు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వీళ్ళిద్దరు ముఖాలు మాడిపోయి ఉంటారు. చూడండి, ఇద్దరు ముఖాలు కూడా మాడిపోయి ఉంటుంది. ఇది విశ్వేశ్వరరెడ్డి వీళ్ళు ఇక్కడ నేను మాట్లాడుతుంటే, ఎందుకంటే అక్కడ వీళ్ళ క్లాస్ బీకిన ఇక్కడికి వెళ్ళి ఎక్కడికి పోవాలి, కేటీఆర్ రాలే. మరి వీళ్ళిద్దరిపై రక్త నమూనాలు ఇవ్వాలి కదా, ఇవ్వలే. మరి రక్త నమూనాలు ఎవరిచ్చిండ్రు ఆ రోజు నేను పోయి తపాడియా దగ్గర రక్త నమూనాలు ఇచ్చిన తర్వాత ఆ రోజు రక్త నమూనాలు ఇచ్చిన తర్వాత ఆ రోజు ఇమీడియట్గా వాళ్ళ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఇది నేను రక్త నమూనాలు ఇచ్చింది. కేటీఆర్ శాంపిల్స్ కూడా తీసుకుని పరీక్షలు చేయాలని ఫిర్యాదు చేశారు. ఇది నా కంప్లైంట్. కేసులో నిందితులైన సందీప్ రెడ్డి, కలహార్ రెడ్డితో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధాలున్నాయని ఈడీ అధికారులకు పక్క జడ్సన్ ఫిర్యాదు చేశారు. రోహిత్ రెడ్డికి కేటీఆర్ కు పరీక్షలు చేయాలన్నారు. ఈరోజు జాయింట్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ గారికి మరొక్కసారి కలిసి మరి తెలంగాణలో ఏ విధంగా డ్రగ్స్ ప్రవాహమై పారుతుందో మరి దానిపైన నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా సినిమా ల్యాండ్ పైన, టాలీవుడ్ పైన తన ప్రభావాన్ని చూపించడానికి ముఖ్యమంత్రి గారి కుమారుడు కల్వకుంట్ల, ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఇచ్చిన, అప్పుడు డ్రగ్స్ తెలంగాణలో తయారైతలేదు. నైజీరియాలో గోవాకి వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చి ఇక్కడ పెడ్లర్స్ అమ్ముతుంటే అప్పుడు ఈ వైట్ ఛాలెంజ్ కానీ ఈ 16 మంది సినిమా యాక్టర్ల పైన ఎంక్వైరీ కానీ ఇవన్నీ జరిగినాయి. కానీ ఈరోజు తెలంగాణలో ఒక కుటీర పరిశ్రమ లెక్క తయారైపోయింది. ఇది మేధా స్కూల్లో తయారైన డ్రగ్స్ ఇది. అంతేకాకుండా మొన్నటి దినాల 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ 6వ తారీఖున మరి చెర్లపల్లి దగ్గర దొరికింది. అదేమో బహుళ జాతి కంపెనీ అన్నట్టు, చాలా భారీ కంపెనీ. అంటే ఈ కంపెనీ ఇంత పెట్టుబడిలో రేవంత్ రెడ్డి గారు దావోస్కు పోయి నా ప్రసంగం విని, నా ప్రజెంటేషన్ విని ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పెద్ద కంపెనీలు 79,000 కోట్ల పెట్టుబడులు ఈరోజు తెలంగాణ తీసుకొచ్చినా అని చెప్పి ఎయిర్పోర్ట్కి వెళ్ళి పెద్ద ర్యాలీ తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి గారు. మరి నేను అంటున్నా, ఈరోజు ఆ ర్యాలీ తీసుకొచ్చి 70,009 కోట్ల కంపెనీ ఇదేనా? నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఉత్పత్తి అవుతున్న కంపెనీ ఇదేనా? ఈ డ్రగ్స్ కంపెనీ కాకుండా ఏమవుతున్నది? ఈరోజు 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ దొరికితే ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద ఒక స్టేట్మెంట్ ఇయ్యాడు. హోంమంత్రి ఆయన దగ్గర ఉంటుంది, ఆయన ఒకటి మాట్లాడారు. ఈరోజు ఇక్కడ పవర్ఫుల్ అధికారులు ఉన్నారు. నేను అధికారులను ఎక్కడ కూడా తప్పుపడతలేను, ఇది పోలీసు వైఫల్యం అననే అన. కానీ పోలీసు మంత్రిత్వ శాఖ కూడా దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారిది మాత్రం ముమ్మాడికి తప్పంట. ఎందుకంటే ఇవన్నీ ఆయన ఎందుకు మౌనంగా ఉంటుండే, ఎందుకు నోరుతారు? గతంలో బైక్ ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తులు మౌనంగా ఎందుకున్నారు? అన్నిటికంటే పెద్దది ఈరోజు మహారాష్ట్ర పోలీసు వాళ్ళు ఇక్కడ రెండు నెలలు ఇక్కడ తిష్ట వేసి వాళ్ళు పట్టుకున్నారు. మరి దీనిపైన ఇక్కడ ఉన్న బీజేపీ హోంమంత్రి రేవంత్ రెడ్డి మన బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, మరి అప్పుడు బైక్ ఛాలెంజ్కి వచ్చినటువంటి విశ్వేశ్వర రెడ్డి కానీ, ఇది మా బీజేపీ ప్రభుత్వం పట్టుకున్నది, ఇలా ప్రభుత్వం పండుకుంటుందా, ఇలా ముఖ్యమంత్రి పండుకుంటుందా, ఈ ముఖ్యమంత్రికి సిగ్గు లేదా అని చెప్పి ఎందుకు స్టేట్మెంట్ ఇస్తలేరు? ఎందుకు మాట్లాడతలేరు? మీరు ఎందుకు క్లెయిమ్ చేస్తలేరు? ఇదే అమరవీరుల స్తూపం దగ్గర గతంలో విశ్వేశ్వర రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు వచ్చింది కదా, మరి ఈ రోజు వీళ్ళిద్దరు వచ్చింది కదా, మరి ఈ రోజు మీరు అధికారంలో ఉన్నావు కదా, నువ్వు కేంద్ర ప్రభుత్వం ఉన్నావు, ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి మీరు ఇద్దరు ఈ రోజు ఎందుకు స్టేట్మెంట్ ఇస్తారు? ఎందుకు మాట్లాడతారని మీకు అంటే మీరు పవర్లు ఉన్నప్పుడు ఒక తీరు, పవర్ లేకుండా ఒక తీరా? దీని మీద ఒక పార్టీ కాదు, కాంగ్రెస్ మాట్లాడేది ఒక స్టేట్మెంట్ ఇయ్యేది, బీఆర్ఎస్ మాట్లాడేది ఒక స్టేట్మెంట్ల వరకు ఇచ్చింది. ఒక ధర్నా కానీ రాస్తారోక కానీ వాళ్ళు ఇయ్యరు. బీఆర్ఎస్ మన బీజేపీ అసలు నోరే తెరుస్తలేదు. ఎంఐఎంఐ, సిపిఐ, సిపిఎం ఇక తక్కిన అంతా కూడా మౌనంగా ఉన్నారు. వీళ్ళందరూ మౌనంగా ఉండడానికి గల ప్రధానమైన కారణం ఏంది? ఈరోజు చాలా ఛానళ్లకు రియల్ ఎస్టేట్ పైన, లేకుంటే అక్రమ బిల్డింగ్ల పైన, అక్రమ నిర్మాణాల పైన ఉన్న శ్రద్ధ డ్రగ్స్ పైన ఎందుకుంటలేదు? అనేకమైన అనుమానాలు. ఈరోజు చాలామంది ఆరోపణలు చేస్తున్నారు, అక్కడికి పోతే బ్లాక్మెయిల్ చేస్తే డబ్బులు ఇస్తారని. నేను దాని మీద కొట్టాలని అంటున్నా, చెరువు కట్టేది కొట్టాలని అంటున్నా, రైతుల యూరియా దానిపైన కొట్టాలంటున్నా, నిరుద్యోగ సమస్య పైన కొట్టాలంటున్నా. కానీ వీటన్నిటికంటే మించి ఈరోజు డ్రగ్స్ అనేది రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది. ఒకటి ఆర్థికంగా నాశనం చేస్తుంది, ఇంకోటి ఈరోజు యువత మొత్తం మత్తులకు వెళ్ళిపోయి ఈరోజు నేరాలు ఘోరాలు పెరిగే పరిస్థితి. అంతేకాకుండా ఈరోజు అర్ధాయుష్తో వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీని మీద ప్రపంచం మొత్తం కూడా ఈరోజు కలవరపడతా ఉంటే ఈరోజు తెలంగాణ కుటీర పరిశ్రమలు ఇక తయారైపోయినాయి. ఈరోజు మనకు దొరికింది రెండు. ఒకటి మహారాష్ట్ర పోలీసు వాళ్ళు 12,000 కోట్లది పట్టుకుంటారు. ఇమీడియట్గా మొన్న 2 రోజుల కింద మేధా స్కూల్లో 5 కిలోల దొరికింది. అంటే 12,000 డ్రగ్స్ ఎక్కడ, 5 కిలోల డ్రగ్స్ ఎక్కడ? అంటే ఎందుకంటే గతంలో మా చిన్నతనంలో ఒక పెద్ద లీడర్ని ఎవరైనా నక్సలైట్లు చంపితే తర్వాత ఒక వారం ఇమీడియట్గా 24 అవర్స్లో ఒక చిన్న మిలిటెంట్ను తీసుకపోయి చంపేటోళ్ళు. ఎందుకు? దీనికి లెవెల్ చేయడానికి. అర్థమైందా? అంటే ఈరోజు మీరు పట్టుకున్నదేమో 12,000 కోట్లు వాళ్ళు అనుకుంటారు, నువ్వేమో 5 కిలోల డ్రగ్స్ నువ్వు పట్టుకొని చూపించేది. కాబట్టి ఈరోజు మీడియాకు చిత్తశుద్ధి లేదు, ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి లేదు. ఈ డ్రగ్స్ అనే మహమ్మారి వల్ల ఈరోజు తెలంగాణ అనేది భవిష్యత్ అనేది అంధకారం నెట్టవేయబడే పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఇదివరకు రాష్ట్రంలో తాగుబోతూ తెలంగాణ చేసిందని చెప్పేసి అందరూ అన్నారు. మరి ఈరోజు ఏం తెలంగాణ అవుతుంది ఇక్కడ? ఈరోజు దొరికింది రెండే, దొరికని ఎన్ని తయారవుతున్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఉత్పత్తి జరుగుతూ ఉన్నాయి? దీని మీద ఎందుకు నోరు తెరుస్తలేరు? అంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం, ఇంతకు మించిన దరిద్రం ఇంకో లేనే లేదని చెప్పి నేను చెప్తున్నాను. ఈరోజు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు వైస్ ఛాలెంజ్ ఇస్తే ఎందుకు సీరియస్గా తీసుకుంటలేరు? ఎవరు కూడా దీని మీద ఎందుకు చర్చ ఉంటలేదు? దీనివల్ల జరగబోయే ప్రమాదం, జరగబోయే నష్టం ఎవరన్నా అంచనా వేయగలుగుతున్నారా? ఎందుకు వేస్తలేరు? మొదటికెళ్ళి ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు, గత ప్రభుత్వంకెళ్ళి ఈ ప్రభుత్వం వరకు డ్రగ్స్ పైన, అక్రమ డ్రగ్స్ పైన దీనివల్ల తెలంగాణ నాశనం అవుతుందని చెప్పేసి చాలా సీరియస్గా మేము కొట్లాడుతున్నాం, మేము పోరాటం చేస్తూ ఉన్నాం. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉన్నది. ఈ వైస్ ఛాలెంజ్కు స్వీకరించలేని ముఖ్యమంత్రికి మరియు ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారికి ఇద్దరికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. అంతేకాకుండా మీ బాధ్యత రహిత్యానికి, బాధ్యత లేకుండా మీరు ఈ ప్రజా నాయకులు లెక్క ఉంటున్నారు. ఈరోజు ప్రజల ట్యాక్స్లతో మీ జీతాలు తీసుకుంటున్నారు, ప్రజల ట్యాక్సులతో ఈరోజు మీరు సదుపాయాలు అనుభవిస్తున్నారు. కానీ ప్రజల మీద మీకు శ్రద్ధ లేదు, ప్రజల బాగోగు మీద శ్రద్ధ లేదు. అక్రమ డ్రగ్స్ ఏవైతే ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయో వాటిపైన లేదు. ఇటువంటి కర్మాగారాలను ఈరోజు పుట్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు మీకు సిగ్గని మాత్రం నేను అనగలుగుతున్నా. మేధావులు కూడా మీరు నోరు తెరవకుండా ఉంటుంది, మీకు కూడా మేము సిగ్గని అంటున్నా. ఈరోజు మీడియా దీని మీద మౌనంగా ఉంటుంది, దీని మీద ఎక్కడ చర్చ కూడా చేస్తలేదు, మీకు సిగ్గు అంటున్నా. ఈరోజు సిగ్గు లేకుండా మీరు అందరు వ్యవహరిస్తున్నారు. కానీ బాధ్యత గల ప్రజాప్రతినిధులు మౌనంగా ఉండడం, ప్రతిపక్షాలు మౌనంగా ఉండడం, నిజంగా వీటన్నిటిని ఇండైరెక్ట్గా ప్రోత్సహించడం కాకుంటే ఇంకా ఏమంటారు దీన్ని? కానీ ఖచ్చితంగా మేము మాత్రం ఎవరు వచ్చినా రాకున్నా దీని మీద ఎటువంటి పోరాటం ఖచ్చితంగా పోరాడతాం. దీనికోసమే ఒక బంగారు తెలంగాణ కోసమే ఈరోజు 1,200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు ఇచ్చి ఉన్నారు. మరి దానికి కూడా మళ్ళీ రిపేర్ కూడా అవుతున్నాయి. అమరవీరుల స్తూపం రిపేర్ అవుతున్నాయి, కానీ ఇక్కడ బతుకున్న వాళ్ళ బుద్ధులు మాత్రం రిపేర్ అవుతలేవు, వాళ్ళ మంచి ఆలోచనలు వస్తలేవు.
జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు.